షీ ఈజ్ మై ఆంటీ. No, థ్యాంక్ యూ. he has a cervical cancer. No. Doctor said that he has to take ఏంటే ఎలా నెట్టుకుంటూ వెళ్తున్నావు? సార్ క్యూలో రండి సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. జరగండి. పద్మిని రారా గాడిద. అబ్బా ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి. పోయే. నువ్వే అందరినీ మర్చిపోయి అమెరికాకి వెళ్ళిపోయావు. దిస్ ఇస్ జీనియస్, మై బెస్ట్ క్యూ ఫ్రెండ్. ఎక్కువగా ఉందా? అందుకే పైకి షార్ట్ కట్ లో వచ్చాను. బాబు క్యూ పెద్దదవుతోంది, మీరు కొంచెం. ఓకే మా బయలుదేరుతాం. బాగా చూసుకుంటాడా? ఎరా? యా షూర్. ఓకే కార్తీక్, మనం తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావంటే కుక్క. వాట్ ఓకే బాయ్ కార్తీక్. వాట్ ఇస్ దిస్? వెళ్దాం కార్తిక్. ఏంటి బాయ్? ఏ మిస్టర్, ఏం లేదు, ఏం లేదు. ప్లీజ్ ప్లీజ్ కార్తిక్. పోరా పుడింగ్. జస్ట్ లీవ్. మే చేస్తున్నాడు. కొట్టామా? ఎవరు అనుకున్నా? వదలరా. నీకెన్నిసార్లు చెప్పేనే వాడిని ఇంట్లోనే ఉంచు, బయటికి తీసుకురావద్దు అని. విన్నావా? ఇప్పుడు చూడు. నువ్వు ఆపుతావా లేదా? ఏదో పద్మని కనుక సరిపోయింది. అదే ఇంకెవరైనా అయితే వద్దు యమని. రేపెవరైనా వాడి చేతుల్లో చచ్చారంటే. నువ్వు ఇప్పుడు నోరు మూయలేదో? యామిని, నువ్వు బయలుదేరు. థ్యాంక్స్ శంకర్. సుందర్కి ఫోన్ చేసి మేము రీచ్ అయ్యామని చెప్పు. ఓకే. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నాడు? ఏంటమని? చా, ఆ యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి వాడు ఇలా తయారయ్యాడు. ప్లీజ్ కమ్ ఆన్. నో, ఇలా ఏడుస్తూ ఉండకుండా త్వరగా ఏదైనా డిసైడ్ చేసుకో ప్లీజ్. పరిస్థితి సీరియస్ అయ్యేలోగా వాడిని ఏదైనా హాస్పిటల్లో చేర్పించు. హే, ఓ గాడ్, ఊరుకో. ఓకే, కమ్ ఆన్. చాలు యామిని, ఇన్ని సంవత్సరాలు నువ్వు నరకయాత్ర అనుభవించావు. దెర్ ఈజ్ ఎ లిమిట్. వాడు నా ఫ్రెండే, బట్ అందుకని ఇలాగే ఉంటే నీ లైఫే వేస్ట్ అవుతుంది. ఇప్పటికైనా వాడికి డైవర్స్ ఇచ్చే. నీకు వయసు ఉంది, ఇప్పుడు కుర్రాళ్ళు క్యూలో నిలబడతారు. నీకేంటి తలరాత? వీడితో ఎందుకు బాధపడ్డాం? వాడికి పిచ్చి పట్టింది, వాడిని వదిలే. డైలీ నేను కొడుతున్నాడట.
నేనెంత బాధపడ్డానో తెలుసా? గాంధీనగర్లో నాకు అపార్ట్మెంట్ ఉంది. నువ్వు అక్కడికొచ్చి ఉండు. ఇంత దూరం వచ్చి కష్టపడకు. ఏమైనా సరే నేను నిన్ను చూసుకుంటాను. ఓకే? ఏ సారీ, ఏదో తొందరపడి ఎంతో నీచంగా. ఇట్స్ ఓకే. తప్పు నీది కాదు. నేను నీ ముందు ఏడవకుండా ఉండాల్సింది. మగాడివి కదా, అందుకే. వీక్నెస్ వదిలే. థ్యాంక్స్. యామిని, నేను అసహ్యంగా ఇకపై నేను. ప్లీజ్ శంకర్, నువ్వు ఎప్పట్లా మా ఇంటికి రావచ్చు. నాకే అభ్యంతరం లేదు. ఇటువంటి విషయం జరిగిందన్నది మనిద్దరం మర్చిపోదాం. ఓకే? నేను కార్తిక్తో కూడా చెప్పను. బట్ నువ్వు త్వరగా పెళ్లి చేసుకో. అందువల్లే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. నీ భార్యని నువ్వే వెతుక్కోవాలి. ఇంకొకటి భార్య మీద ఆశపడకూడదు. ఇంకొకసారి నా మొగుడిని పిచ్చివాడన్న మాత్రానొద్దు. తనొక జీనియస్, నాకు తెలుసు. ఈ రోజు అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. ప్రెసిడెంట్ గారు ఏం చేస్తారో మాకు తెలియదు. ఈ రోజు వాళ్ళ చేత ఖాళీ చేయించాలి. మీరంతా ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి మాట్లాడాలి. ఎలాగైనా వాళ్ళ చేత ఖాళీ చేయించాలి. నేను మీ పక్కింట్లోనే ఉంటున్నాను. ఐ ఓన్ ద హౌస్. తెలుసు. ఏంటి విషయం? చూడండి, మీరు వెంటనే ఇల్లు ఖాళీ చేయండి. మీ ఓనర్ కూడా కంప్లైంట్ చేశాం. మేము ఎంతో ఓపిక పట్టాం. మీ హస్బెండ్ టార్చరు దారుణంగా ఉంది. తాగి అతను చేసే అల్లరుందే, ఛ! రాత్రులు అరుస్తున్నాడు. అతని వల్ల ఈ వీధికే పిచ్చోడి వీధి అని పేరు వచ్చింది. ఆడవాళ్లు బయటికి రావడానికి భయపడుతున్నారు. ఎవరిని చూసినా ఫోటో తీస్తాను రా అని పిలుస్తున్నాడు. మేము మీతో ఎన్నోసార్లు చెప్పి చూసాం, మీరు అసలు వినిపించుకోవట్లేదు. ఒకటి, ఏదైనా మంచి ఆసుపత్రి చూసి చేర్పించండి, లేదంటే మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. 2 రోజులు టైం ఇస్తున్నాం, ఆలోగా ఖాళీ చేయండి. మిస్టర్ నరసింహం, మేము ఎక్కడికి వెళ్ళాం. మీకు చేతనంది చేసుకోండి. నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను. పక్కింటి నరసింహం నాకు సెక్స్ టార్చర్ పెడుతున్నాడని. నేను నడిచెళ్తుంటే కన్ను కొట్టాడు. బాల్కనీలో నుంచి మింగేసేలా చూస్తున్నాడు. ఆ రోజు ఎవరూ లేనప్పుడు ఇంట్లోకొచ్చి అసహ్యంగా నడుచుకోవాలని చూశాడు. అన్ని విషయాలు చెప్తాను. నేనెప్పుడు అవన్నీ అదంతా పోలీస్ స్టేషన్లో చెప్పుకో. నువ్వు కంప్లైంట్ చేస్తే నేను ఇల్లు మాత్రమే ఖాళీ చేయాలి. కానీ నేను కంప్లైంట్ చేశాననుకో, నువ్వేగా అసోసియేషన్ ప్రెసిడెంట్, వెళ్ళి మిగతా వాళ్ళకి చెప్పు. నా మొగుడు పిచ్చివాడు కావచ్చు, కానీ మంచివాడు. ఎవరి గొడవకి వెళ్ళడు. తనింట్లో తను అరుస్తాడు. నీకేంటయ్యా? ఫోటోనే కదా అడిగాడు. ఇష్టం ఉంటే పోసివు, లేకపోతే మూసుకునిళ్ళు. ఇది ఒక కంప్లైంట్ అని చెప్పెళ్తున్నాం. మర్యాదగా వెళ్ళిపో. ఇంకొకసారి ఇటువైపు వచ్చావో సెక్స్ కేసే. అర్థమైందా? పరా. అదేమిటి అమ్మాయి ఎలా మాట్లాడుతోంది? వాడికంటే దారుణంగా ఉంది.
ఆయన వయసుకు కూడా మర్యాద ఇవ్వడం లేదు. ఓరి భగవంతుడా, విని మాట్లాడకుండా వస్తున్నారు. అదే కదా. పోరంబోకు. on an epic journey and show you the planet like never before. This March, the next chapter of life on Earth begins.